రాష్ట్రంలో ఒక పత్రిక ఒక ఛానల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పత్రిక ఒక తెలుగు ఒక ఛానల్ న్యూస్ ఛానల్ ఉంది. దాని ముందులో వచ్చేది ఏంటంటే కనుక విలువలు అని చెబుతారు, వాళ్ళు వంకాయలు అని చెబుతారు, ఏదేదో చెబుతారు. పేపర్లో నచ్చేదానికేమో రోజుకు ఒక కొటేషన్ పెడతారు, మంచితనం మానవత్వం అని చెప్పి ఏదేదో కొటేషన్లు పెడతా ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక దానికి తెలిసిందల్లా ఒకటే, తన యజమాని ఎవరి మీద అయితే మొరగమన్నాడో లేదంటే మొరగమన్నదో ఆ యజమాని ఎలా చెబితే అలా మొరుగుతూ ఉంటుంది. అది మరేదో కాదు, అబద్ధాల పుట్ట. ఒక అక్కుపక్షి. దాంట్లో ఇంకొక అక్కుపక్షి ఉన్నాడు. దాంట్లో ఒక అక్కుపక్షి, వాడి పేరు ఏంటంటే కనుక గబక్కన మేమేమన్నా అనాలన్నా కూడా ఆ శివయ్యని అంటున్నామేమో, పరమశివుడిని ఏమన్నా అంటున్నామేమో అని చెప్పి బాధపడే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఆ అక్కుపక్షి గురించి వారి రోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక 2019 నుంచి 2024 వరకు ఎన్ని అన్యాయాలు జరిగినా ఏ రోజు నోరు తెరవని ఆ అక్కుపక్షి, దాంట్లో పనిచేసే ఆ ఈశ్వర్ అనేవాడు ఈరోజు 2023 ఫిబ్రవరిలో ఒక ముంబై నటిని జత్వానీ గారిని తీసుకొచ్చి ఇక్కడ హింస పెడితే దాని గురించి ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏం జరిగింది అని ఆరా తీస్తే గనక దాని మీద సంచలన విషయాలు వెలుగులోకి వస్తుంటే మనాడికి కడుపులో మంట. ఏ విధంగా అంటే కనుక ఒక లోడు నిండా ఈనో ప్యాకెట్లు తెచ్చుకున్నాడు. సెకనుకు ఒకటి తాగినా సరే ఆ మంట తగ్గట్లా. ఎందుకు అంత మంట అంటే కనుక జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగిపోతుంది, ఏం చేయాలి ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు ఒక్కసారి విందాం మనం కూడా. మీరు చూస్తున్నారు ఓ ఫోటో, అందమైన ఫోటోలు చూస్తున్నారు, బాగా చూడండి, కళ్ళు అప్పగించి చూడండి. 2 రోజుల నుంచి పచ్చ మీడియా ఒక పరమాన్నం వండేస్తోంది. పచ్చ మీడియా పొద్దున వరకు తెల్లవారలేదు, ఏంటి చల్లారలేదు, ఇది ఏంటి అని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. పచ్చ మీడియా వదలకుండా ఎందుకు ఈ ఫోటోలు వేస్తూ ఏవేవో వార్తలు రాస్తూ పరమాన్నం వండేస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు రాతలు, ఆంధ్రజ్యోతి ఇటు TV5, ఎవరు ఈ లేడీ, ఎవరు ఈమె, ఎందుకు ఈమెను ఇంతలా హైలైట్ చేస్తున్నారు అని ఆరా తీస్తే వీళ్ళు చెప్పిన పేరు కాదంబరి జత్వాని. ఫోటోలు చూస్తున్నారు కదా, బాగా పరికించి చూడండి బాబు. కానీ అందం అక్కడ మీకు కనిపిస్తోంది, అందం మాత్రమే కనిపించవచ్చు. ఆ అందం మాటన వలపు వల చిక్కినోడు పని అవుట్. నిజానికి ఇప్పుడు రోజా గురించి ఏదో మాట్లాడారని చెప్పి గుడ్డలన్నీ చింపేసుకున్నారు కదరా మీరు. రోజా గురించి ఏదో మాట్లాడారని చెప్పి గుడ్డలన్నీ చించేసుకున్నావు కదరా. ఆ రోజు ఈశ్వర్ నువ్వేరా మాట్లాడింది. మందల విగ్గు సరిగ్గా పెట్టుకో, పైకి వెళ్ళిపోతుంది. విగ్గు సరిగ్గా పెట్టుకో. ఏదో మాట్లాడుతున్నావు, పచ్చబా ఛానల్ అంట. మరి నీదిరా డైరెక్ట్గా గాన వస్తుంది కదరా. బులుగు మారిపోయింది నీలం రంగులోకి. నీలం దేనికి గుర్తో తెలుసుగా మీకు. నేను చెబితే గనక చండాలంగా ఉండిద్దని వదిలేస్తున్నాలే కానీ వలపుల వల అంటున్నారు. మరి మీరు చేస్తున్నది ఏందిరా, జర్నలిజమా బ్రోకరిజమా? నువ్వు జర్నలిస్టువా? స్ట్రైట్గా నిన్ను అడుగుతున్నా, నువ్వు జర్నలిస్టువా? నువ్వు జర్నలిస్టు అయితే గనక ఇప్పుడు ఈ భాష నువ్వు వాడొచ్చా? వలపుల వల అంటూ, అందం చూడండి అంటూ ఒక మహిళని అవమానించే విధంగా నువ్వు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ పద్ధతేనా ఇది నీకు? ఈ సంస్కారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా నీకు? లేదంటే కనుక నీకు చదువు నేర్పిన గురువులు నేర్పిన సంస్కారం ఇదేనా?
ఇదే ఇలా సాఫ్ట్గా అడుగుదాం అనుకుంటా ఉంటాను, సాఫ్ట్గానే మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఆమె ఒక ఖతర్నాక్ జత్వాని, బాలీవుడ్ టాప్ యాక్టర్ లా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆమె చేసేదంతా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం. బ్లాక్ మెయిల్ అన్నావు, ఎవరిని చేసింది బ్లాక్ మెయిల్? నీ దగ్గరే ఉన్న ప్రూఫ్లు ఉన్నాయా నీ దగ్గర ప్రూఫ్లు? నీ దగ్గర కనుక ప్రూఫ్లు ఉంటే కనుక బయట పెట్టు. ఎవరిని బ్లాక్ మెయిల్ చేసింది? వాళ్ళ పేర్లు చెప్పు, లేదంటే వాళ్ళ అడ్రస్లు. ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్ అయింది. ఆమె మీద ఏ అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ నీ దగ్గర ఏ అయితే ఉన్నాయి అంటున్నావో ప్రూఫ్లు, ఆ ప్రూఫ్లు తీసుకొచ్చి ఇవ్వు. దీని మీద ప్రత్యేక దర్యాప్తు బృందమే ఏర్పడింది, ఇవ్వు. అందమే ఆమె పెట్టుబడి. మొదట ఏం చేస్తుంది? ప్రేమ పేరుతో వల, ఆ తరువాత వసూళ్లు. ఇదే ఆమె అసలు ప్రొఫెషన్. దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖతులు. ఇప్పుడు దాకా ప్రశాంతంగా మాట్లాడదాం అనుకున్నాను రా. నిజంగా నువ్వు మనిషిలాగా తప్పుడు పుటక పుట్టావు. ఒక మనిషివి కాదు నువ్వు. వ్యభిచార ముఠాలతోటి అంటకాగుతుందా? ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తున్నావు. ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తే కనుక రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేక అందరి దగ్గర అప్పులు ఎందుకు చేస్తున్నారా? పుండాకోర్ దీనికి సమాధానం చెప్పు నాకు. అందరి దగ్గర అప్పులు ఎందుకు చేస్తుంది? ఎంత పద్ధతిగా మాట్లాడదాం అనుకున్నా వీళ్ళు నన్ను పద్ధతి తప్పేటప్పుడు చేస్తానే ఉంటారు. ఇంకా ఏదో అంటున్నాడు, విందాం. తన అందచందాలతో సంపన్నులకు ఎరవేయడాలు, డిబేట్ల మీద డిబేట్లు కదా, అదంతా ఈమె గురించే. ఇది అసలు చరిత్ర. ఈ కాదంబరి జత్వాని చరిత్ర తవ్వి తీస్తే ఖతర్నాక్ కిలాడి లేడీలే కంగు తినే వాస్తవాలు బయటపడుతున్నాయి. మామూలు వాస్తవాలు కాదు. చెప్పు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, క్లియర్ గా అర్థమైపోతుంది. ఆమె వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? నీకెందుకురా? ఎంత అనుకుంటున్నారు? నీకెందుకురా బుడంకాయ? ఆమె చెప్పేది 30. అసలు వయసు 39. అసలు వయసు 39. వయసు. అరే ఆమె వయసుకి నీ సబ్జెక్ట్కి సంబంధం ఏంది? ఇక్కడ ప్రజలు అడుగుతుంది ఏంది? ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి అంటున్నావు నువ్వు, ఇవన్నీ చేసింది అంటావు. దానికి సంబంధించిన ప్రూఫ్లు పెట్టు. ఈ పుండాకోరు కథలు కాదు నిన్ను చెప్పమంది. ఏ అయితే నువ్వు అంటున్నావో ఖతర్నాక్ లేడీ, కిలాడి లేడీ అంటున్నావో దానికి సంబంధించిన ప్రూఫ్లు పెట్టు. తగ్గించుకొని అందచందాలతో వలపొవ్వల విసురుతూ ఆమె పైన ఉన్న కేసులు, ఆమె దగ్గర ఉన్నటువంటి ముఠ, వీటన్నిటికి సంబంధించి సంచలన విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. చెప్పు. బయటకు చెప్పుకునేది స్వీట్ 30. ఆమె పాస్పోర్ట్, ఆధార్ కార్డులో వేరువేరుగా డేట్ ఆఫ్ బర్త్లు కనిపిస్తున్నాయి. 39 ఆమె ఏజ్ అనేది ఒక పాస్పోర్ట్ లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకు తెలుస్తోంది. 20వ తారీఖు 4వ నెల 1987 ఇది పాస్పోర్ట్ లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఆధార్ కార్డ్ మళ్ళీ ఇక్కడ వేరే కార్డు ప్రకారం ఈ పుట్టిన తేదీ ఏంటో తెలుసా సార్? పాస్పోర్ట్ ప్రకారం అయితే ఏప్రిల్ 20వ తారీఖు 4/20, 4వ నెల 20వ తారీఖు 19. అరే మీరందరు కడుపులు, నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ కడుపుకు అన్నం తింటున్నారా? కంపలమ్మట గడ్డి తింటున్నారా? 20వ తారీఖు 4వ నెల అయితే కనుక 4/20 ఎలా ఇద్దరా? 4/20 నా కొడకల్లారా. 20వ తారీఖు 4వ నెల అయితే కనుక 4/20 ఎలా అయింది? దానికి సమాధానం చెప్పంటారా? నువ్వు చెబుతావో, మీ జగ్గడి చెబుతాడో, జగన్ రెడ్డి చెబుతాడో చెప్పంటారా దానికి సమాధానం? చెత్త నా కొడకల్లారా. 1987 ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ 4వ నెల 20వ తారీఖు అంటే 4/20, 1996. 4 అంటే మంత్ సార్. 20 ఇక్కడ ఎవరైనా డేట్ ముందలు రాస్తారా, మంత్ ముందలు రాస్తారా? ఈయన కొడుకులు చేసేది ఏంటంటే కనుక ఈ వ్యవహారం అంతా 4/20 వ్యవహారం అంతా వీళ్ళ దగ్గరే ఉండిద్ది. ఇప్పుడు పాస్పోర్ట్ గురించి మీ అందరికీ తెలుసు కదా, అందరికి చాలామందికి తెలిసే ఉండిద్ది. పాస్పోర్ట్ ఒక వ్యక్తికి రావాలంటే ఎలాంటి వెరిఫికేషన్ జరుగుతుంది? పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బర్త్ సర్టిఫికేట్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక పాస్పోర్ట్ వస్తుంది. పాస్పోర్ట్లో ఒక డేట్ ఉండి ఆధార్లో ఒక డేట్ ఉంటే కనుక మిస్ మ్యాచ్ కింద పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేని ఈ ఎదవ ఒక యాంకర్, ఈ ఎదవను పెంచి పోషిస్తున్న భారతి,
అమ్మ భారతి, నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు మహిళవే కదా, మహిళ గురించి మాట్లాడేటప్పుడు, ఒక మహిళ గురించి డిబేట్లు పెట్టేటప్పుడు భాష ఎలా ఉండాలి అనేది నీకు తెలీదా? ఎందుకంటే కనుక నీ మొగుడు ముడ్డి కిందకి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఏది పడితే అది చెప్పేస్తావా? అందున ఇలాంటి 420 నా కొడుకులతోటి. ఈడే ఒక 420 గాడు, పాస్పోర్ట్ ఎలా వచ్చిందో తెలియదు, ఆధార్ కార్డులో డేటు మనం అప్లై చేసినప్పుడు పాస్పోర్ట్ మీద ఉన్న డేటు మిస్ మ్యాచ్ అయిందంటే గనక ఏ ఒక్క మిస్ మ్యాచ్ జరిగినా సరే పాస్పోర్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఆ మాత్రం జ్ఞానం లేని వాళ్ళని పెట్టుకొని ఏం నడిపిస్తున్నావు భారతీ ఛానల్ చెప్పు? అందరినీ పచ్చ మీడియా పచ్చ మీడియా పచ్చ మీడియా అని వాగిస్తున్నావు. నువ్వు పెట్టిన బులుగు రంగు ఛానల్ ఏ బేస్ మీద పనిచేస్తుంది? వాడేమో నాకు ఛానల్ లేదా అంటాడు, ఏమేమో ఛానల్ నాదే అనిద్ది. ఇక 2 రోజులు పోతే కనుక మొగుడు పిల్లలు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి అంటాడేమో మావిడే కానీ ఛానల్ నాది కాదంటాడు. భారత్ ఏమనిద్ది? ఛానల్ నాదే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అనే పరిస్థితి ఉండొచ్చేమో. ఎలా తయారయ్యారేందమ్మా? కొంచెమైనా ఒక మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఓ పెద్ద డిబేట్లు నడిపావు కదా రోజా విషయంలో. బండారు సత్యనారాయణ గారు ఏదో అన్నారని చెప్పి డిబేట్ల మీద డిబేట్లు ఈడే గుక్కబట్టి ఏడ్చాడు. ఈడో కూడా కర్రాడు ఒకడు ఉన్నాడు దాంట్లో. వాళ్ళిద్దరు గుక్కబట్టి ఏడిచారేక. మరి ఆ ఏడుపు ఇప్పుడు ఏమైంది? ఏడవండి, ఇప్పుడు కూడా అదే సంస్కారం ఏడవండి. నువ్వు మహిళవే కదా. ఇలాంటి 420 నా కొడుకులను పెట్టుకొని ఎందుకు ఛానల్ మీద ఉన్న ఒక న్యూస్ ఛానల్కు ఉన్న రెప్యుటేషన్స్ని, న్యూస్ ఛానల్కు ఉన్న వాల్యూస్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నా? ఈ 420 నా కొడుకుకి చెప్పు క్లియర్గా. పాస్పోర్ట్ ఎలా వచ్చిందో తెలియని వాళ్ళని పెట్టుకొని నువ్వు ఛానల్ నడపడం కంటే మూసేసి ఏది గాసిప్ ఛానల్ పెట్టుకో, సరిపోతుంది. నీకు కావాల్సింది గాసిప్సే. గాసిప్స్ ఒక్కటి ఉంటే చాలు. మహిళలను ఎలా గౌరవించాలో తెలియని ఇలాంటి పుండాకోరులను పెట్టుకొని ఎందుకు మీకు అంట ఛానల్స్ తీసేయండి. బుద్ధి జ్ఞానం ఉంటే గనక ఇలాంటి వ్యాఖ్యలు చేపించవు. భారతి, నీకే సూటిగా చెబుతున్నా అమ్మా భారతీ రెడ్డి, నీకే సూటిగా చెబుతున్నా, దయచేసి ఇలాంటి పుండాకూరలను పెట్టుకొని పందికి మాలిన ఛానళ్ళను నడపటం ఆపేయి. లేదంటే కనుక ఇదే డిబేట్ని తీసుకెళ్ళి బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి, ఏదైతే కనుక సెంట్రల్ బ్రాడ్కాస్టింగ్ కమిటీ ఉందో వాళ్ళకి రిపోర్ట్ చేస్తే కనుక ఏమైందో తెలుసా? దీనికి ఆధారాలు చూపించమని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని. ఈ కథనానికి ఆధారాలు చూపించమని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏదైతే ఎలిగేషన్లు చేశారో ఆ ఎలిగేషన్ల మీద జత్వానీ గారి ద్వారా దీని మీద కేసు వేయబోతున్నారు. ఆల్రెడీ ఇందాక చెప్పారు, మీ సాక్షి మైక్ కూడా ఉంది, ఆ గొట్టం కూడా ఉంది, బులుగు గొట్టం. అక్కడ కూడా చెప్పారు తన మీద లేనిపోయిన ఎలిగేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఇంకో డిఫర్మేషన్ కేసు వేస్తుందంట. త్వరలో నీ ఛానల్ మూసుకోవడం ఖాయం. ఇక ఈ ఛానల్ ముయ్యంగానే గాసిప్ ఛానల్ పెట్టుకో, లేదంటే కనుక వంట ఛానల్ పెట్టుకో, బాగుండిద్ది నీకు. అయినా మనకు వంట ఛానల్ పెట్టుకోవాలంటే వంట వండటం రావాలి కదా, వచ్చా? ఓకే మేడం.